నేను ఏమి మాట్లాడకుండా కూర్చున్నా. ఎందుకు ఇప్పుడు ఏం జరిగిందని ఇంకా ఏం జరగబోతుందని చెప్పని మీరు కూర్చోమంటారు? ఏం జరిగింది ఇప్పటికే? ఎస్ఐ గారు మీరు నన్ను వదిలేయండి, నా ఆఫీస్కి వెళ్తాను. లేదు మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు చేయాల్సింది మీరు చేయండి. వదిలేయండి ఎస్ఐ గారు, దయచేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు బట్టిప్రోలు గ్రామంలో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకునేటటువంటి నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా చేయనటువంటి విషయాలని, సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి, వరికూటి అశోక్ బాబు. ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికారం మైకంలోనే ఉండి ఇష్టారాజ్యంగా పేలుతున్నాడు. దానికి కౌంటర్గా మేము ఈ రోజున 11ంటికి ప్రధాన సెంటర్లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాం. దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు, అనుమతి లేదన్నారు. ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే 6:30 గంటలకి తీసుకొచ్చి నన్ను 3 గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు. అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. 8 గంటల సేపు పోలీసుల మీద గౌరవంతో, చట్టం మీద గౌరవంతో 8 గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించా. ఇప్పుడు బయలుదేరి 3:30కి ఆఫీస్కి వెళ్తూ ఉంటే, మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు జులుం. ఇది ఎక్కడ వింతో నాకు అర్థం కాల. 5 ఏళ్ళు ఊడిగం చేశారు వాళ్ళకి. వాళ్ళు ఎవరిని తన్నమంటే ఆయన తన్నారు, ఎవరిని లోపలేయమంటే ఆయన వేశారు, ఎవరిని ఇరక్కొట్టమంటే ఆయన ఇరక్కొట్టారు. మరి ఇంకా ఆ మైకంలోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుందో ఏమో నాకు అర్థం కావట్లా. 8 గంటలు నేను సహకరించినప్పుడు ఊరంతా ప్రశాంతం అయిపోయింది. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, మనుషులు లేరు బజార్లో. నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ కూర్చుంటాను, మీరు కూడా వచ్చి కూర్చుంటానంటే బలవంతంగా నన్ను సిఐలు ఎస్ఐలు కలిసి నన్ను ఎత్తి కొదేసి లోపల పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయమా? ఒక అధికార పార్టీలో ఉండి ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాల అనుభవం, 64 సంవత్సరాల వయసులో నేను చేస్తున్నటువంటి సర్వీసెస్కి రికగ్నేషన్గా ప్రజలు నాకు మద్దతు పలుకుతుంటే ఈ రకమైనటువంటి అరాచకంతో లేని ఆరోపణలు చేసి నేను కోడి పందాలు ఆడిచ్చానంట, నేను పేకాట్లు ఆడిచ్చానంట. మరి అదే జరిగితే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేసినట్టు? ఎందుకు ఊరుకున్నట్టు? కాబట్టి నేను ఒకటే వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. 8 గంటల సేపు మీకు సహకరించాను, ప్రశాంతం అయిపోయింది, ఊరంతా క్లియర్ అయిపోయింది. ఎటువంటి అట్మాస్ఫియర్కి అనుకోనటువంటి సంఘటనలు జరిగేదానికి ఆస్కారం లేదు. మేము ప్రశాంతంగా మా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటానికి మేము బయలుదేరిపోతున్నాం. పోలీసులు మా మీద జులుం చేసి, మా కార్యకర్తల మీద జులుం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఎంతవరకు న్యాయమో అధిష్టానం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం.